ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన మరో కీ రోల్ చేపట్టడానికి ముందడుగు వేశారు. జీవన్దాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి అన్న విజ్ఞప్తికి ఆయన స్పందించారు. అవయవ దానంపై అవగాహన పెంచడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న జీవన్దాన్కు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్గా మారనున్నారు. చంద్రబాబుతో మీటింగ్కు ముందు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్తో పవన్ కళ్యాణ్ అమరావతి సచివాలయం బయలుదేరారు. పవన్ కళ్యాణ్ వెంట భారీగా బైక్ ర్యాలీలో జనసేన కార్యకర్తలు అభిమానులు ఫాలో అయ్యారు. దీంతో సచివాలయం వెళ్లే రోడ్డు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యమంత్రితో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయంపై హార్వర్డ్ యూనివర్సిటీ బృందం ఇప్పటికే ఉద్దానంలో పర్యటించి స్థానిక పరిస్థితులను తెలుసుకుంది. కిడ్నీ సమస్య ఎందుకు వస్తోందో అధ్యయనం చేసింది. ఈ బృందంలోని సభ్యులతో ఆదివారం విశాఖలో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఉద్దానంలో కిడ్నీ సమస్యల నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హార్వర్డ్ డాక్టర్ల బృందం అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను సీఎంకు అందించారు పవన్ కళ్యాణ్. ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి దశాబ్దాల నుంచి పరిష్కారం దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ చొరవతో దశాబ్దాల నుంచి దొరకని మూల కారణాలను తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మన దగ్గర ఉన్న కొందరు డాక్టర్ల ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. ఈ బృందం ఉద్దానంలో పర్యటించి స్థానిక పరిస్థితులను తెలుసుకుంది. కిడ్నీ సమస్య ఎందుకు వస్తోంది అధ్యయనం చేసింది. ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. దశాబ్దాల నుంచి ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడిందన్నారు. నల్గొండలో ఇలాంటి సమస్యనే పరిష్కరించాలి అన్న తన కోరిక తీరకపోవడం బాధగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. సరే, ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ ఉద్దాన నెఫ్రోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది చాలా చిన్న అడుగైనా చాలా ముందు దీనికి ఎందుకు వస్తున్న ఈ కారణాలను కనుక్కొని ఇది మేము సాధించగలిగినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నాకు దీనికి ముందుగా చెప్పదలుచుకుంది, ఈ ఉద్దానం ఇవన్నీ నేను కదలడానికి ముఖ్య కారణం, దెన్ వీ ఫౌండ్ అవుట్ అబౌట్ నల్గొండ ఫ్లోరోసిస్. లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ యంగ్ కిడ్స్, women of all ages, people of all ages were suffering and still suffering. So when we tried to do that with my team, the local political groups didn't let it happen. It gave me a deep pain. So that was the origin for Uddan. ఆ రోజున నేను నల్గొండకి ఫెయిల్ అవ్వటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో. ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలకు పైగా అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబుతో పలు అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్ల బృందం కూడా పాల్గొంది. ఉద్దాన బాధితుల సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవను చంద్రబాబు ప్రశంసించారు.
సమస్యకు 30 ఏళ్లకు పైగా పరిష్కారం కనుగొనలేకపోయారన్నారు ఆయన. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు చెప్పారు. పరిశోధన బృందం ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు ఆయన. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చంద్రబాబు అన్నారు. ఇటు తమ పరిశోధనలో తేలిన అంశాలను సీఎంకు వివరించారు హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్. సోంపేటలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎంకు చెప్పారు జోసెఫ్. ఈ సెంటర్కు పరికరాలు తీసుకొచ్చేందుకు కేంద్రం అనుమతులు కావాలని సీఎంకు సూచించారు ఆయన. ఇటు ఉద్దానంలో ఇప్పటి వరకు తాము తీసుకున్న చర్యలను డాక్టర్ల బృందానికి వివరించింది ప్రభుత్వం. ఉద్దానంలో 3 ప్రత్యేక డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా వివరించారు. కిడ్నీ బాధితులకు 2,500 రూపాయల పెన్షన్ అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు ఆయన. మరోవైపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కిడ్నీ వ్యాధి నిపుణుల నియామకాన్ని చేపట్టనున్నట్టుగా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఉద్దానంలో పరిస్థితులు మెరుగుపరిచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ తరపున తీసుకున్న చర్యలను ఆ శాఖ కార్యదర్శి జవహర్ వివరించారు. ఉద్దానంలో పరిస్థితులు మెరుగుపరిచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ తరపున తీసుకున్న చర్యలను ఆ శాఖ కార్యదర్శి జవహర్ వివరించారు. ఉద్దానం ప్రాంతం నీటిలో సిలికా, గాలియం శాతం ఎక్కువగా ఉందని అన్నారు ఆయన. ఇటు సిలికా ప్రభావం ఉన్న గాలిని పీల్చడం మరో కారణమని కూడా చెప్పారు. అంతేకాదు అధిక ఉష్ణ వాతావరణంలో పనిచేస్తూ సరిపడేంత నీరు తీసుకోకపోవడం కూడా కిడ్నీ వ్యాధి ప్రభావం కనిపిస్తున్నట్టుగా వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇటు ఉద్దానం ప్రాంత ప్రజలకు శుద్ధమైన మంచినీటిని అందించేందుకు 18 కోట్లతో ఆర్ఓ ప్లాంట్లు నిర్మిస్తున్నట్టుగా అధికారులు డాక్టర్ల బృందానికి వివరించారు. సచివాలయం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దాదాపు 3 గంటల పాటు సీఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్, హార్వర్డ్ డాక్టర్ల బృందం సమావేశం అనేది కొనసాగింది. సమావేశంలో ఉద్దానం అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించారు. ఇకపైన ఉద్దానంలో కిడ్నీ సమస్య అనేది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం ముందు పవన్ కళ్యాణ్ కొన్ని డిమాండ్లను పెట్టారు. అట్లాగే హార్వర్డ్ డాక్టర్ల చేత కొన్ని సూచనలు ప్రభుత్వానికి ఇప్పించారు. ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కూడా జరిగింది. అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ సోంపేటలో ఒక రీసెర్చ్ సెంటర్ను హార్వర్డ్ డాక్టర్ల చేత ఏర్పాటు చేయడానికి కూడా ఆయన అంగీకరించారు. కొన్ని కోట్లాది రూపాయలతో ఇకపైన డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు కానీ, మంచినీటి సరఫరా కానీ, ఇతర చర్యలన్నీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని కూడా ప్రభుత్వం చెప్పారు. చాలా సానుకూలమైన వాతావరణంలో ఇటు పవన్ కళ్యాణ్కు, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మధ్య ఉద్దానం సమస్యపైన ఈ చర్చ అనేది కొనసాగింది. ఇక దీనితో పాటు 2 గంటల పాటు కేవలం ఉద్దానం సమస్య మీదే చర్చిస్తే ఒక 50 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఏకాంతంగా, అంటే విడివిడిగా కేవలం వీళ్ళిద్దరు మాత్రమే సమావేశం అయ్యారు. ఆ 50 నిమిషాల పాటు ఏం చర్చించారన్నది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. మిగిలిన సమావేశం అంతా కూడా హార్వర్డ్ డాక్టర్లు ఉన్నారు, అట్లాగే ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు, మంత్రి కామినేని ఉన్నారు, ఇతర సభ్యులంతా ఉన్నారు. కానీ ఒక విడిగా ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించిన పర్సనల్ ఛాంబర్లో పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి మాత్రమే ఏకాంతంగా 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రధానంగా రాజకీయపరమైన అనేక అంశాలు చర్చించినట్టుగా కొంత సమాచారం తెలుస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో 3:30 గంటలకు విజయవాడలో ఉన్న మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో తాను సీఎం చంద్రబాబుతో ఏమేం చర్చించారనేది అక్కడ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం తిరిగి ఏపీ సచివాలయం నుంచి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వెళ్లే క్రమంలో భారీ ఎత్తున జనాలంతా కూడా, ఏపీ సెక్రటేరియట్లో ఉన్న ఉద్యోగులంతా కూడా, దాదాపు 5 బ్లాకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా పవన్ కళ్యాణ్ని చూసేందుకు 1వ నంబర్ బ్లాక్ దగ్గరికి తరలి వచ్చిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా వీళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చాడన్న ఉద్దేశంతో వీళ్ళంతా స్పెషల్ పర్మిషన్లు తీసుకుని మరి 1వ నంబర్ బ్లాక్ దగ్గరికి, సీఎం బ్లాక్ దగ్గరికి వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ కలవాలి, పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగాలని వాళ్ళంతా కూడా చాలాసేపటి నుంచి ఇక్కడ పడిగాపులు కాశారు. కానీ అవతల ప్రెస్ మీట్కి ఆలస్యం అవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోవడం కూడా మనం ఒకసారి చూసాము. మొత్తంగా మధ్యాహ్నం ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అన్నది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. రాజకీయపరమైన అంశాలను గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో
జనసేన పార్టీ ఏ విధంగా పోటీ చేయబోతోంది, ఎవరితో పొత్తుండబోతోంది అన్న అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఉద్దానం సమస్య అనేది ప్రభుత్వానికి ఆయన సూచనలు ఇచ్చారు, ఆయన ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టారు, ప్రభుత్వం కూడా అన్నిటికీ ఒప్పుకుంది కాబట్టి ఉద్దానం సమస్య చాలా వరకు క్లియర్ అయిందని భావించాలి. ఇదంతా కూడా జనసేన క్రెడిట్ కిందకే వస్తుందని ప్రభుత్వం కూడా ఒప్పుకుంటోంది. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ కూడా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో ఉద్దానం సమస్య అనేది పక్కన పెడితే ఇక రాజకీయపరమైన అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు మరి కాసేపట్లో అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే ప్రెస్ మీట్ కోసం అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు మురళీ ఫార్చ్యూన్ హోటల్లో. సాధారణంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ఎప్పుడు ప్రెస్ మీట్లు జరిగినా, ఎప్పుడు సభలు జరిగినా వేదిక మీద ఒక కుర్చీ మాత్రమే ఉంటుంది. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ఒకే ఒక కుర్చీని అక్కడ మురళీ ఫార్చ్యూన్ హోటల్లో వేశారు, ఒకే ఒక చిన్న టేబుల్ను వేశారు, ఒకే ఒక వాటర్ బాటిల్ పెట్టారు. పవన్ కళ్యాణ్ సరాసరి మురళీ ఫార్చ్యూన్ హోటల్కి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన వెంటనే ఆయన ప్రెస్ మీట్లో కూర్చోబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు అన్నది మరి కాసేపట్లో చూద్దాం. రైట్ అశోక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఉద్దానం ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కారానికి కనుగొనే దిశగా ఈ చర్చలు జరిగాయి. సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు.